50 సంవత్సరాల వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వబడతాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఇప్పుడు 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలి అనే మన కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. మరి ఎవరికి ఇస్తున్నారు, ఏ డాక్యుమెంట్లు కావాలి? మేడం గారండి, మాకు సదరం సర్టిఫికెట్లు రాలేదని కొంతమంది, వచ్చినా కానీ ఇంకా మా దాకా చేరలేదని ఇంకొంతమంది, స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఇంకొంతమంది. వెయిట్ ఆ విషయాలన్నీ చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను అనమాట. మరైతే ఆ విషయాల్లో వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. హైప్ అని ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అట్లాగే మన వీడియోస్ని కొత్త వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా? చలో అయితే వీడియోలోకి వెళ్దాం. కొత్తగా కూటమి ప్రభుత్వం మన జూన్ 12వ తారీఖు నుంచి వితంతువులకి పెన్షన్ ఇస్తుంది అని ప్రతి ఒక్కసారి చెప్తానే ఉండారు. నేను కూడా ఒక వీడియో చేశా. అదైతే కరెక్టేని అంటున్నారండి. ఎందుకంటే చాలా మంది, కొన్ని 64 లక్షల మందో చాలా మంది ఉండారంట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలీదు. మీరు ఎంత అన్నారని నన్ను అనగాకండి, బ్లేమ్ చేయగాకండి. ఎగ్జాక్ట్గా ఫిగర్ తెలిగిపోయినా వితంతువులు చాలా మంది ఉండారంట. వాళ్ళ జీవనాధారానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారని చెప్పేసి 4000 పెన్షన్ ఫస్ట్ స్టార్టింగే మన కూటమి ప్రభుత్వం 2 ఇయర్స్ అయిపోయి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు జూన్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి వితంతువులకే ఇస్తే మనకెట్లా మేడం గారండి అని కామెంట్ చేశారు మన దివ్యాంగులు. వీళ్ళకు కూడా తప్పకుండా ఇస్తారంట. దానికన్నా ముందు 60 సంవత్సరాల నిండిన వృద్ధులకి 4000 రూపాయలు పెన్షన్లు యథావిధిగా కొత్త పెన్షన్లు అప్లికేషన్ తీసుకుంటారంట. అట్లాగే మన కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి తప్పకుండా పెన్షన్ ఇస్తాము అని హామీ ఇచ్చారు కదా. బీసీలు, ఎస్టీలు, ఓబీసీ, వీళ్ళందరూ ఈ కేటగిరీ వాళ్ళందరికీ, ఎస్సీలు, వీళ్ళందరికీ సంబంధించింది తప్పకుండా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి సన్నద్ధం చేస్తున్నారనమాట. కొత్తగా 15 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వవలసి వస్తుందని ఒక అంచనాకు వచ్చినారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఈ కేటగిరీల అన్నిటితో పాటు మన దివ్యాంగులకు కూడా కంపల్సరీగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చూస్తున్నారు. మీరేమీ టెన్షన్ పడొద్దు. మన దివ్యాంగులు నన్ను అడిగే ప్రతి కామెంట్లోనూ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు మేడం అని. తప్పకుండా ఇస్తారండి, ఇవ్వకుండా ఉండేదంటూ లేదు. కాకపోతే టైం అంటూ పడుతుంది, ఇస్తాము అని చెప్తున్నారు. ప్రతి సందర్భంలోనే చెప్తున్నారు. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు అయితే షురూ అవుతున్నాయి అన్నమాట. మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి తప్పకుండా అర్జీలు ఇస్తే చూడండి, లేదా డిఎంహెచ్ఓ కానీ లేదా మన కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా అర్జీలు అయితే తీసుకుంటారు కంపల్సరీగా. మీరు ఆ అర్జీలు ఇచ్చి మోస్ట్లీ సచివాలయానికే ప్రిఫర్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కొత్త పెన్షన్ల గురించి 60 సంవత్సరాలు నిండినోళ్ళు, 50 సంవత్సరాలు నిండినోళ్ళు, మళ్ళా మన దివ్యాంగులు, వితంతువులు, వీళ్ళందరికీ జూన్ 12 కాడి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మన కొత్త పెన్షన్ల గురించి మీరు అడుగుతున్న ప్రతి కామెంట్లో 9 కామెంట్లో 10 కామెంట్లు 9 కామెంట్లు మన పెన్షన్ల గురించే ఉంటున్నాయి. మన దివ్యాంగులు కూడా టెన్షన్ పడొద్దండి. మీకు కంపల్సరీగా పెన్షన్లు అయితే మంజూరు అవుతాయి, ఇవ్వబోతున్నారు కూడా. ఇది మన పెన్షన్లకు సంబంధించిన వీడియో అన్నమాట. మీరు వీడియో చేయమని నన్ను అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.